ఆయన అన్నాడు, ఆది కాలం మనం చూస్తే పండు తింటే నువ్వు చనిపోతావు అన్నాడు. ఏమన్నాడండి? పండు తింటే ఈ పండు మాత్రమే తినవద్దు, ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండు నువ్వు తినవచ్చు, ఇదంతా నీ కోసమే నేను ఏర్పాటు చేశాను. ఏమండి, నేను ఒక మాట చెప్పిన, ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మగారు, ఏమండి అందరికి చూడండి, ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మగారు కూర్చోబెట్టిన, ఆయన చుట్టూ పలహారం ఉంది, యాపిల్స్ ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి, ఏమండి జాంకాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చుట్టూరు పెట్టాడు. మధ్యలో చిన్న బాక్స్ మూత పెట్టాడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఆ బాక్స్ నువ్వు చూడవద్దు, ఈ పళ్ళన్నీ తినమా. ఇప్పుడు వాడు మనసు ఎలా ఉంటది? ఏమంటే తినటానికి యాపిల్స్ ఉన్నాయి, జాంకాయలు ఉన్నాయి, సీతాఫలకాయలు ఉన్నాయి, ఇంకా అనేకమైన కాయలు ఉన్నాయి, కానీ సూప్ అంతా ఎక్కడుంది? బాక్స్ లో ఏముందో? ఇప్పుడు ప్రతి మనిషి పరిస్థితి అలాగే ఉంది. ప్రియుల, వెళ్ళవద్దంటున్నాడు దేవుడు, వెళుతున్నారు. తినవద్దంటున్నారు, తింటున్నారు. త్రాగవద్దంటున్నారు, త్రాగుతున్నారు. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఈ రోజున తల్లిదండ్రుల బిడ్డల మాట వెనక ఎంత క్షోభ అనిపిస్తున్నారు మీకు తెలుసునా? భర్త భార్య మాట వెనక, భార్య భర్త మాట వెనక ఎంత నలిగిపోతున్నారు మీకు తెలుసునా? ఆలోచన చేయండి. ఏమంటే పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసిన తరువాత, అమ్మా ఇది మంచి పద్ధతి కాదు, ఈ మార్గంలో నడవద్దంటే నేను అటే నడుస్తానంటున్నారు. అబ్బాయి ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నాకు తెలుసులే అంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆదినరుడే దేవుని మాటను అతిక్రమించాడు, అదే సంక్రమించింది. ప్రియులారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటండి? పాపం. కనుక ఈ పాపమును పరిహరించుటకు పరిశుద్ధుడైన వాడి లోకములు ఎవరు లేరు. యోబు గ్రంథంలో ఉంటది, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలడా? హల్లెలూయా. అసంభవం అండి, జన్మ పాపము. మనము తల్లిదండ్రుల వాంఛ వల్ల ప్రతి మానవుడు జన్మిస్తున్నాడు, అది జన్మ పాపము, కర్మ పాపము. మన పాపాలతో నిండిపోయాం. ప్రతి మనిషి కూడా పాపముతో ఉన్నాడు. మాటలో పాపం, చూపులో పాపం, ఆలోచనలో పాపం, తలంపులో పాపం, చెప్పే విషయాల్లో పాపం, చేస్తున్న పనిలో పాపమైపోయింది. కనుక పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు, ఎదురిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పాపాన్ని తీసివేయటానికి ఆయనే శరీర రూపాన్ని దాల్చి 2028 సంవత్సరాల క్రితం భూలోకానికి కన్య గర్భాన్న వచ్చాడు. హల్లెలూయా. కన్యమేరిక పుణ్య గర్భమున చిన్న యేసు జన్మించేను, మన అన్న యేసు జన్మించేను. పాపాల మోజులో పడి తమ జీవితాలను కోల్పోయి జనులకు శాంతి కాగా ఆది దేవుడే బీద మానవునిగా ఈ లోకమునకు వచ్చెను. అనంత పాలకుడైన పరమాత్ముడు సమస్తమును విడిచిపెట్టి సర్వాంతర్యామైన పరమాత్ముడు కన్య గర్భాన్న జన్మించటానికి వచ్చాడు. ఎందుచేత? పాపమును తీసివేయటానికి వచ్చాడు. డాక్టర్ అయితే కాళ్ళ మీద పుండుంటే సరి చేయగలడు, ఆపరేషన్ చేయగలడు, ఏమండి ఏ మెడిసిన్ అయినా సరే ఈ రోగానికని చెప్పగలడు. కానీ ఆత్మలో వచ్చిన పాపానికి ఎవరు మందు ఇవ్వగలరు? కనుక ఆయనే భూలోకానికి వచ్చి పాపముతోనూ చీకటితోనూ నిండిపోయిన మానవుని వెలిగించుటకు ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆయనే క్రీస్తు యేసు. హల్లెలూయా. మనలను ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటది, తాను దేవుడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచలేదు గాని దాసుని స్వరూపమైన ధరించాడు. అనంత పాలకుడు దాసునిగా మారాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయంలోకి రావాలంటే ముందు పాపం పోవాలి. ఏమిటా పాపం? అహం. పాపం అంటే ఏంటండి? అహం. నాకంటే ఎవరు గొప్పవారిగా ఉండకూడదు, నేనే గొప్పగా ఉండాలి, గర్వం. ఇవన్నీ నీ మనసు నుంచి త్రుంచి వేసిన నాడు పరిశుద్ధుడు నీ హృదయంలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటి మనలో అహం చంపుకోవాలండి. అదే పాపము. అజ్ఞానంలోనికి నెట్టివేస్తుంది అహం వలన, గర్వం వలన, మూర్ఖత వలన మనిషి పాపములోనికి వెళ్ళిపోతున్నాడు.
కనుక దేవుని సన్నిధానంలో మనందరము కూడా మనం విడిచిపెట్టవలసిన విడిచిపెడితే ఆయన ఖచ్చితంగా మనలోనికి దిగి వస్తాడు. పాపము చెయ్యి ప్రతివాడు ఆజ్ఞను అది. ఇక్కడ ఎన్నో క్రిస్మస్ చేసినాం. 10వ క్రిస్మస్ జరుగుతుందంటే ఇక్కడ ఏంటండి 10వ క్రిస్మస్ లో. ఈ 10 క్రిస్మస్ లో ఒక్క తీర్మానమైన మనం చేసుకున్నాం. అయ్యా నీవు నా కోసం జన్మించు, దావీదు పట్టణం నేడు రక్షకుడి నీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన అయిన క్రీస్తు. ఆయన నీలో జన్మించాలంటే ఖచ్చితంగా మనలో పాపాన్ని విడిచిపెట్టాలి, అహాన్ని విడిచిపెట్టాలి, ఏమండి గర్వాన్ని విడిచిపెట్టాలి, మూర్ఖతను విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? ఇవి ఎప్పుడైతే మన మనసులోంచి వెళ్ళిపోతాయో ఆయన నిశ్చయముగా మనలో స్నానం చేస్తాడు. హల్లెలూయా. మన హృదయంలోకి వస్తాడు. ఆయన మనలో ఉంటే ఆనందం, ఆయన మనతో ఉంటే ఆనందం, ఆయన మన కుటుంబంలో ఉంటే సమస్యల నుండి మనం విడుదల పొందుతాం. హల్లెలూయా. కనుక నిజమైన వెలుగు నీకు కావాలంటే నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. చాలా మంది అనుకో పాపం అంటే అనుకుంటున్నారు, ఏమండి మనిషి విధానమే పాపం అనుకుంటున్నారు. కానీ ఏమండి అబద్ధము పాపమే, దొంగతనము పాపమే, అహంకారము పాపమే, దుర్మార్గము పాపమే, మూర్ఖత్వము పాపమే, గర్వము కూడా పాపమే. ఈ పాపము నీవు విడిచిపెట్టిన నాడు నిజమైన క్రిస్మస్ ను చేయగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతుంది? బైబిల్లో ప్రతిరోజు చదవండి, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఎవరైతే పాపములు విడిచిపెట్టి అవిధేయతను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తారు, ఆ రోజునే వారి జీవితంలో ఆయన పుడతాడు. అదే నిజమైన క్రిస్మస్. ఆనందం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, నశించిన దాని మీదకి రక్షించటకు ఆయన వచ్చాడు. దేనికి వచ్చాడండి? పాపము చేత మనిషి నశించిపోయాడు. జక్కయ్య నశించిపోతున్న సమయంలో యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని చూడాలని తన ఆస్తిని పక్కన పెట్టాడు, తన ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు, తనలో అహాన్ని చంపుకొని పరమాత్మ దర్శనం కోసం ఆయన చూశాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడు, దేవుడే ఆయన దగ్గరకు వచ్చాడు. దేవునికి సొంత చెప్పండి. హల్లెలూయా. జక్కయ్య నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఆమేన్. నశించిన దాని వెదక రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మూడవదిగా 1:15 తిమోతి పత్రిక, పాపమును తీసివేయటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. పాపులను రక్షించుడు క్రీస్తు దేశ లోకానికి వచ్చాడు. చివరికి ఒక మాట చెప్పనా? పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 19వ వచనం చదవండి. 1:19. 2వ పేతురు పత్రిక 1:19. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మన హృదయాలలో ఉదయించాలంట. చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమై. హల్లెలూయా. దేవుడు నీకు కావాలంటే, ఆయన వెలుగు నీలో ప్రవహించాలంటే మనం చేయవలసిన దేవుని యొక్క పనులు చేసేవారిగా ఉండాలి. అవిధేయతగా చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధత కోసం ప్రాకులాడాలి. దానికోసం ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడాలి. అప్పుడే దేవుడు మనలోనికి వస్తాడు. మన జీవితం వెలిగించబడుతుంది. మన వెలుగు ఇంకొకరికి వెలిగించబడుతుంది. వారు ఇంకొకరు వెలిగించబడతారు. అలాగే మన ప్రాంతం అంతా యేసుక్రీస్తు వారి ఆరాధనతో నిండిపోద్ది. దైవరాజ్యాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్. కాబట్టి ఒకే ఒక్కటి మీరు చేయవలసిన ఈ క్రిస్మస్ లో అహాన్ని విడిచిపెట్టాలి. అహం అంటే ఏంటి? నెమ్మగించే ముందు మాట అహం అంటే ఏంటమ్మా? ఏంటండి? అహం అంటే గర్వం. ఎస్ కదండి. ఏమండి చూడండి, మరియమ్మ భర్త పేరేంటి? యేసేపు. ఏ గొడవ లేకుండా విడిచిపెట్టాలనుకున్నాడు కదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతను పంపించి జరిగింది అని చెప్పినప్పుడు తనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఏమండి బెత్లెహేములో ఆయన జన్మించాడు. వారి ప్రయాణము ఏమంటే గొప్ప కార్యాన్ని చేయగలిగింది ఎప్పుడు? అహాన్ని విడిచిపెట్టినప్పుడు. నా జీవితంలో అహాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుని వెలుగు మనం చూడగలుగుతాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. చెత్తగా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక.